నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిద్దిపేట జిల్లా నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం. రైతు భరోసా తొలి విడతలో 3,600 కోట్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్న రైతుల విషయంలో వెనకంజలేదన్న సీఎం. పంట మార్పిడితో బంగారు తెలంగాణ సాకారం చేయాలని పిలుపు. కాంగ్రెస్ కు 25న రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డి. 2 ఏళ్లుగా మానసిక క్షోభకు గురవుతున్నానని వెల్లడి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో టీడీఆర్ను సవరిస్తూ ఉత్తర్వులు. భవనాల పరిమితిని 21 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నట్లు వెల్లడి. పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర మంత్రులతో ప్రధాని సమీక్ష. ఇంధన, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశం. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని ప్రతిఘటిస్తున్న ఇరాన్. శత్రు దేశాలకు తప్ప హర్ముజ్ అందరికీ తెరిచే ఉంటుందని స్పష్టీకరణ. పంట మార్పిడి ద్వారా మాత్రమే వ్యవసాయం లాభసాటి అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంట మార్పిడిపై తాను సూచించిన అంశాలను రైతులు ఆచరిస్తే బంగారు తెలంగాణ అవుతుందని సీఎం స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్దం దృష్ట్యా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి యూరియా పూర్తిగా రాష్ట్రానికి దక్కేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామన్న సీఎం. రైతు భరోసా నిధులను 45 రోజుల్లో మొత్తం 3 విడతల్లో పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతు భరోసా నిధులు తొలి విడతగా 3,600 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలని సీఎం రైతులకు సూచించారు. పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. వరి సాగు విస్తీర్ణాన్ని కేంద్రం సైతం తగ్గించాలని చెప్పిందని సీఎం గుర్తు చేశారు. ఈ రోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈరోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్లు బతకడానికి, జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. నేను మీతో పంచుకున్నది, మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేలా ఉందన్న సీఎం. పశ్చిమాసియాలో యుద్దం వల్ల మనకు సమస్య రావచ్చన్నారు. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా బీజేపీ ఎంపీలు సహకరించాలని సీఎం కోరారు. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది, కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను, కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి.
రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు. రైతు భరోసా నిధులను 45 రోజుల్లో మొత్తం 3 విడతల్లో పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. పోయినసారి మన దగ్గర నగదు ఉండే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను మీ ఖాతాలో వేసినాం. మీ అకౌంట్లో ఒక్కసారి చూసుకోండి. మొదలుపెట్టి చివరికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినాం. ఆయల్లో ఉన్నాయి కాబట్టి మీకే వడ్డిచ్చినాం. ఇవాళ కొంచెం వెనుక ముందుంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విపక్షాలు మూసీ పనులను అడ్డుకోవడాన్ని సీఎం తీవ్రంగా తప్పుపట్టారు. అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా. ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం. సిద్దిపేట నుంచి గెలిచిన మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, సుందరీకరణ చేసే విధానాన్ని మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం అని పెట్టారు, వీళ్లు వచ్చి మూసేశ్వరం అంటున్నారని ధ్వజమెత్తారు. మూసీ నది పునరుజ్జీవనం వాస్తవాలు అంశంపై బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఓ హోటల్లో చర్చా కార్యక్రమం చేపట్టింది. మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెద్రే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిహాబిలిటేషన్ చేసిన తర్వాతనే మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆయన మూసీ డీపీఆర్పై ఆందోళన వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ను తీసుకోలేదన్నారు. ప్రక్షాళన జరిగితే మొత్తం మూసీ నది మీద జరగాలి. ఈ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ కాదు, 1,50,000 కోట్లు కాదు, తక్కువలోనే, ఇంకా తక్కువ, చాలా తక్కువలోనే ఈరోజు మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళనలో ఈరోజు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరినైతే మీరు నిర్వాసితం చేస్తారో వాళ్ళని ముందు వారికి రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాలి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంత పెద్ద వ్యయంలో అవసరం లేదు. మొత్తం పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, రివర్ ఏ విధంగా ఫ్లో అవుతా ఉంది, దీని సైజ్ ఎంత ఉంది, అన్ని కూడా మంచి గ్యాడ్జెట్స్ పెట్టి, సెన్సర్స్ పెట్టి, ట్రాన్స్పరెంట్ డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరినీ స్టేక్ హోల్డర్స్ కలుపుకొని ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పితే ఇది ఒక డిపిఆర్ ఇచ్చేసి దానిలో మీరు ఎంబాంక్మెంట్స్ పెడతాము లేకపోతే బఫర్ జోన్ ఎందుకు పెడుతున్నామో తెలియదు, దేని కొరకో తెలియదు. రియల్ ఎస్టేట్ ను ఇంటర్నేషనల్ కంపెనీస్ ని ఎక్కడికి తీసుకొస్తారు, ఎంతమందిని తీసుకొస్తారు, మొత్తం బఫర్ జోన్ వాళ్ళకి ఇచ్చేస్తారా, అది వర్కౌట్ అవుతుందా? వార్నింగ్ జోన్ లో ఉన్న హ్యాబిటేషన్స్ తీసేసి మళ్ళీ మీరు కొత్తగా టవర్స్ కట్టేటోళ్ళని తీసుకొస్తే ఏ విధంగా కరెక్ట్? అది ఉన్న వాళ్ళను సరిగ్గా చేస్తూనే కంప్లీట్ గా ఓన్లీ అవసరం ఉన్న ప్రొటెక్టెడ్ జోన్ వాళ్ళని మాత్రం తీయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళని తీయాల్సిన అవసరం లేదు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం 2021 బిల్డింగ్ రూల్స్ టీడీఆర్ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలను హైరైజ్ బిల్డింగ్ గా పురపాలక శాఖ పరిగణించేది. తాజా సవరణల ప్రకారం ఆ పరిమితిని 21 మీటర్ల ఎత్తుకు పెంచింది. 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాలనే ఇకపై హైరైజ్ బిల్డింగ్ గా పరిగణిస్తారు. అయితే పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, లిఫ్ట్ మెషిన్ రూమ్లు, వాటర్ ట్యాంకులకు ఈ ఎత్తును లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. 750 నుంచి 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు టీడీఆర్ను తప్పనిసరి చేసింది. 10 నుంచి 20 అంతస్తుల వరకు ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు 3%, 20 కంటే ఎక్కువ అంతస్తు నిర్మించే భవనాలకు 5% టీడీఆర్కు అవకాశం కల్పించింది. భవన నిర్మాణ అనుమతి మంజూరు సమయంలో 50%, ఆ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ సమయంలో మిగిలిన 50% టీడీఆర్ సమర్పించాలి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
40 అడుగుల రోడ్డును ఆనుకొని ఉన్న ప్లాట్లలో 3 అదనపు అంతస్తులు, 60 అడుగుల రోడ్డును ఆనుకొని ఉన్న ప్లాట్లలో 4 అదనపు అంతస్తులు, 80 అడుగుల రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్తుల వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. మదిరలో పర్యటించిన భట్టి విక్రమార్క లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. అనంతరం అగ్ని ప్రమాదానికి గురైన సాయి బాలాజీ శీతల గిడ్డంగిని పరిశీలించి అక్కడి పరిస్థితిపై కలెక్టర్తో చర్చించారు. కోల్డ్ స్టోరేజ్లో మిరప పంట నిల్వ ఉంచిన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బీమా కంపెనీల నుంచి రైతులకు వచ్చే పరిహారాన్ని త్వరితగతిన అందేలా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇందిరా బీమా పథకాన్ని ప్రభుత్వం ఇవ్వబోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ జిల్లా తిరుమలగిరి గ్రామంలో జల దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నీటి నాణ్యతను పరిశీలించారు. సహజ సిద్ధంగా దొరికే వనరులను కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క చెప్పారు. జల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పస్రాలో ఏర్పాటు చేసిన ర్యాలీలోనూ మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం, అనేక రకాల ఔషధ మొక్కలకు నెలవు ములుగు జిల్లా అని కొనియాడారు. 10 లక్షల బీమా ఉండేది మా మహిళా గ్రూపులకు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏ రకంగా చనిపోయినా, నాట్ ఓన్లీ యాక్సిడెంటల్, ఏ రకంగా చనిపోయినా దాదాపుగా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం బీమా ఇందిరా బీమా పథకం తేవడం జరిగింది. వాటితో పాటు మధ్యాహ్న భోజనం మన ఇంటర్ పిల్లలకు, తర్వాత పొద్దుట కూడా బ్రేక్ఫాస్ట్ మన స్కూల్ పోయే పిల్లలకు. దాంట్లో మేము అంగన్వాడీలకు ఫస్ట్ స్టార్ట్ చేసినాం మన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పాలు. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టబోతున్నాం అంగన్వాడీ పిల్లలకు. మొన్న బడ్జెట్ లో స్కూల్ పిల్లలకు కూడా పాలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేము ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా ఎక్కువ లోన్లు గేదెలకు ఇస్తున్నాం. రాష్ట్రంలో బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 2.5 కోట్ల మంది బీసీలకు బడ్జెట్లో 3.85% కేటాయించడం అంటే వారిని వంచడమే అన్నారు. కుల వృత్తులన్నింటినీ నాశనం చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని మండిపడ్డారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియో ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 12,000 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ బీసీల ఫ్యూచర్ను మారుస్తాయా అని ప్రశ్నించారు. శ్రామిక వర్గాల్ని విస్మరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికైనా బీసీలకు అండగా నిలబడాలని, లేదంటే ప్రభుత్వాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వకపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందనే అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది. పూర్తిగా నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. 40 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి లేదన్నారు. ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగడం కష్టమని పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరాలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు కూడా తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్ అల్టిమేట్ గా ఫర్ లాస్ట్ 1 మంత్ నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు కొంత సంయమనం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్ ఈ విధంగా అనగానే
దీని కొంత సమయం గడిపినంత మాత్రాన ఒరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ దేశంలో గ్యాస్, పెట్రోల్, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువుల రంగాల స్థితిగతులపై ప్రధాని మోదీ సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద సోనోవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై మంత్రులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడడానికి అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పరిశీలిస్తోన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టింది. సిటీ గ్యాస్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎన్జీ సరఫరాను పెంచేందుకు గ్యాస్ పంపిణీ దరఖాస్తులకు 10 రోజుల్లో అనుమతి ఇవ్వాలని పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ పీఈఎస్ఓ ఆదేశించింది. ఎల్పీజీని తగ్గించి పీఎన్జీకి మారాలని పట్టణ, నగరాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు సూచించింది. ఎల్పీజీకి సంబంధించి ఇప్పటికే పునరుద్ధరించిన 20% అదనంగా మార్చి 18న మరో 10%, మార్చి 21న మరో 20% కేటాయింపులు పెంచారు. ఫలితంగా ఎల్పీజీ సరఫరా 50%కి చేరింది. హోటళ్లు, రెస్టారెంట్లు, డైరీ పరిశ్రమలు, కమ్యూనిటీ కిచెన్లు, విద్యా సంస్థలకు సరఫరాలో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డొమెస్టిక్ వంట గ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని, ఎక్కడా కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక శిబిరాలపై విరుచుకుపడింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్తో కలవాలని ప్రపంచ దేశాలను ప్రధాని నెతన్యాహు కోరారు. ఇక ట్రంప్ హెచ్చరికతో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రు దేశాలకు తప్ప అందరికీ హర్మోజ్ జలసంధి తెరిచే ఉంటుందని పేర్కొంది. అమెరికా తమ విద్యుత్ వ్యవస్థలను టార్గెట్ చేస్తే పశ్చిమాసియాలోని ఇంధన, తాగునీటి వనరులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు చేయనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై జరిగిన దాడులపై ఇరాన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ దాడులతో నెతన్యాహు సర్కార్ అప్రమత్తమైంది. దక్షిణ ఇజ్రాయెల్లో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించింది. నెగెవ్, లాచిష్, డెడ్ సీ ప్రాంతాల్లో ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించింది. గత రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమ రక్షణ వ్యవస్థను దాటుకుని దక్షిణ ప్రాంతంలో పడడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అటు 48 గంటల్లోపు హర్మోజ్ జలసంధిని తెరవకుంటే ఇస్లామిక్ రిపబ్లిక్ విద్యుత్ వ్యవస్థలను సర్వనాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలోని ఇంధన, తాగునీటి వ్యవస్థలతో పాటు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయనని హెచ్చరించింది. శత్రు దేశాలకు తప్ప అందరికీ హర్మోజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యంగా చేసుకుంది. బీర్షెబా, కిరియాత్ ఘాట్ ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగిస్తోంది. కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడి చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. 24 గంటల్లో సౌదీపైకి సుమారు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే రియాద్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. రాకెట్ దాడిలో యుఏఈ తీరంలోని నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని సిబ్బంది అందరూ సురక్షితమని అధికార వర్గాలు ప్రకటించాయి. ఇరాన్లోని తమ పౌరులందరినీ సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు ఒమన్ పేర్కొంది. హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడిలో ఉత్తర ఇజ్రాయెల్లో ఓ వాహనం కాలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇరాన్ వైమానిక దాడులకు ముందు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో సైరన్ల మోత మోగింది. భారీ దాడుల నేపథ్యంలో అరాద్, డిమోనాలోని 1000 మంది సహా దాదాపు 3000 మందిని ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది. ఇజ్రాయెల్పై
జరిపిన దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించగా ఐడీఎఫ్ తోసిపుచ్చింది. 180 మంది గాయపడగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఇరాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సంస్థ ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం 21 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ సంస్థ పేర్కొంది. తమ నగరాలపై ఇరాన్ దాడులు ఉధృతం కావడంతో ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్పై విరుచుకుపడింది. కీలక కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు నిర్వహిస్తున్న ఐడీఎఫ్ 10 మంది హెజ్బొల్లా సభ్యులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్తో కలవాలని ప్రపంచ దేశాలను ప్రధాని నెతన్యాహు కోరారు. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుండటంతో బ్రిటన్కు చెందిన అత్యంత శక్తివంతమైన అణుశక్తి జలంతర్గామి హెచ్ఎంఎస్ అన్సన్ అరేబియా సముద్రంలోకి చేరింది. హర్మోజ్ జలసంధికి సమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల తోమహాక్ క్షిపణులు, టార్పెడోలు ఉన్నట్టు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ మెరుపు దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు కకావికలమయ్యాయి. యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించగానే అమెరికాకు ఆర్థిక నష్టం అంచనాలకు మించి ఉందని నిపుణులు చెబుతున్నారు. వేల కోట్ల డాలర్ల అత్యవసర నిధుల కోసం పెంటగాన్ ఎదురు చూస్తోంది. రణక్షేత్రంలో అమెరికాకు జరిగిన నష్టం ఎంతో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ దాడుల్లో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించగా తొలి 2 వారాల్లోనే $800 మిలియన్ అంటే భారత కరెన్సీలో 7,500 కోట్ల రూపాయల మేర అమెరికా స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ విలువను తక్కువ చేసి చూపించారని, నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం పెంటగాన్ను అంతర్జాతీయ మీడియా సంప్రదించగా సెంట్రల్ కమాండ్ వద్దకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. వారు స్పందించేందుకు నిరాకరించారని మీడియా తెలిపింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల్లో పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు, ఉపగ్రహ సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. జోర్డాన్లో $485 మిలియన్ మోహరించిన తాడ్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. అమెరికా వైమానిక స్థావరాల్లో మౌలిక సదుపాయాలు, భవనాలు దెబ్బతినడం వల్ల $310 మిలియన్ నష్టం వచ్చింది. కువైట్లోని అలీ అల్ సలీం, ఖతార్లోని అల్ ఉదీద్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ స్థావరాలపై 1 కంటే ఎక్కువసార్లు దాడులు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. బహ్రెయిన్లోని అమెరికా నావికా స్థావరంలోని 2 రాడోమ్లు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. థాడ్ వ్యవస్థ దెబ్బతినడంతో దక్షిణ కొరియాలో మోహరించిన థాడ్ను అమెరికా మధ్యప్రాచ్యానికి తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయకుండా అమెరికా సంస్థలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ కారణంగా పూర్తిస్థాయి విశ్లేషణకు ఆటంకం ఏర్పడిందని సిఎస్ఐఎస్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా 13 మంది సైనికులను కోల్పోయింది. నష్టం విషయాన్ని పక్కన పెడితే ఈ యుద్ధం కోసం తొలి 6 రోజుల్లో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అమెరికన్ కాంగ్రెస్ కు పెంటగాన్ వివరణ ఇచ్చింది. తొలి 12 రోజుల్లో దాదాపు 130,000 కోట్లు వ్యయమైనట్లు వెల్లడించింది. మరోవైపు యుద్ధం లక్ష్యాలను నెరవేర్చేందుకు అత్యవసరంగా $200 బిలియన్ అంటే దాదాపు 18 లక్షల కోట్ల అత్యవసర నిధులు అందించాలని అమెరికా రక్షణ శాఖ ప్రతిపాదనలు చేసింది. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఇరాన్ సైనిక నాయకత్వాన్ని ఒకేసారి హత్య చేస్తే యుద్ధం వెంటనే ముగిసిపోతుందని అమెరికా అంచనా వేసింది. అది తలకిందులు కావడంతో అమెరికా ఖర్చు భారీగా పెరిగిపోయింది. యుద్ధం అంతకంతకు తీవ్రం కావడం వల్ల ఐరోపా, జపాన్, దక్షిణ కొరియా వంటి స్థావరాల నుంచి భారీగా అదనపు బలగాలు, ఆయుధ, రక్షణ వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది.